దత్తాచల క్షేత్రంలో గురు పౌర్ణిమ ప్రత్యేక పూజలు ప్రారంభం. దత్తాత్రేయ ఆలయంలో డిపిఆర్ఓ విజయలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు హోమంలో పాల్గొన్నారు. హత్నూరా మండలం దత్తాచల క్షేత్రం దత్తలయ్య గుట్టపై వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం గురు పౌర్ణమి వేడుకలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం నుండి భక్తుల ప్రత్యేక పూజలతో, మహిళల కోలాటం, ఆటపాటలతో ఆలయం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతుంది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సభాపతి శర్మ మాట్లాడుతూ, గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, భక్తులు జిల్లా నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా భక్తులు వస్తారని తెలిపారు. భక్తులు అందరూ గురు పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి దత్తాత్రేయ స్వామి కృపకు పాత్రులు కాగలరని తెలియజేశారు. దత్తాచల క్షేత్రానికి భక్తులు రావడానికి ఇబ్బందిగా ఉన్న రహదారి పనులను తొందరగా పూర్తి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులను కోరిన ప్రధాన అర్చకులు సభాపతి శర్మ. ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణానికి చెందిన సావిత్రి శర్వాణి మహిళల కోలాట బృందం అద్భుత ప్రదర్శనలతో యథాతథంగా అవగతం చేసుకునే శర్మగారి దంపతులకు రత్నాల వంటి సంతానం. శర్మగారు రాజకీయాల్లో సైతం తనని ఇష్టపడి వారి వాక్కు బ్రహ్మవాక్కుతో సమానమైన ప్రజలు మాజీ స్పీకర్ శ్రీ బాలకృష్ణ గారు భారీ ఎత్తున జరుగుతున్నాయి. సంవత్సరానికి జనాలు పెరుగుతున్నారు. పెరుగుతున్నటువంటి యొక్క భక్తులకు అనుగుణంగా ఈ సంవత్సరం భక్తులకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు అన్నప్రసాద వినియోగం ఉంటుంది. కొందరు రాత్రిపూట నిద్రలు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఉదయము టీలు, కాఫీలు, అలాగే సమయానుకూలంగా వాళ్ళకి పలహారాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము భక్తులకి. ఇకపోతే ఇక్కడ కుమార షష్ఠి అంటే 9 రోజుల క్రితం నుండి స్వామివారికి అభిషేకములు, అర్చనలు విశేషంగా జరుగుతున్నాయి ఈ క్షేత్రంలో. అయితే నిన్నటి నుండి 3 రోజులు త్రిరాత్రి ఉత్సవములు, నిన్న, ఈరోజు, రేపు 3 రోజులు త్రిరాత్రి ఉత్సవములు మహావైభవోపేతంగా నిన్న మహాగణపతి హవనంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు ఆంజనేయ స్వామికి ఆకుపూజ, అలాగే హనుమాన్ చాలీసా పారాయణములు, సుందరాకాండ పారాయణములు, రామచరిత్మానస్ పారాయణములు జరిగాయి. చండీ హోమాలు శ్రీచక్రం ఉన్నందున ఇచ్చట చండీ పారాయణములు, అలాగే చండీ హోమాలు విశేషంగా జరిగాయి. నక్షత్రపూర్వక నవగ్రహ హోమములు కూడా ఈరోజు పూర్తయ్యాయి. రేపు ఉదయం 4:30 నుండి స్వామివారికి అంటే స్వయంభూ స్వామివారికి, ఇక్కడ త్రిముఖ దత్తాత్రేయ స్వామివార్లకి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములతో పొద్దున సుప్రభాత సేవతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. 8 గంటల వరకు కార్యక్రమం ముగిసి, అభిషేకాలు ముగిసి స్వామివారికి మహా అలంకారం 9 గంటల వరకు ముగుస్తుంది. 9 గంటల నుంచి భక్తులకు దర్శనం ఉంటుంది. పొద్దున ఒకసారి 6ంటికి దర్శనం ఇస్తారు స్వామికి. అప్పుడు స్వామి సర్వాంగ దర్శనం ఉంటుంది. పొద్దున 6ంటికి 6 నుండి 7 వరకు. 7 గంటలకు మళ్ళీ స్వామివారికి తెర వేస్తారు. మహా అలంకారం 8:30కు పూర్తవుతుంది. 9 గంటల నుంచి 1,00,000 పుష్పములు, బిల్వ, తులసీ దళముల అర్చన ప్రారంభమై 11 గంటల వరకు నడుస్తూ ఉంటుంది. అలాగే ఉదయం 10 గంటల నుండి చండీ హోమములు, స్థానిక దేవతల పూజలు అన్నీ ఉంటాయి. 12:30కి పూర్ణాహుతి కార్యక్రమంతో వైదిక కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. 3 గంటల నుండి
గురు పూజోత్సవం 4:30-5 గంటలకు గిరి ప్రదక్షిణం, 6:30 నుండి పల్లకి సేవ ఉంటుంది. పల్లకి సేవలో స్థానిక ఎంపీ గారు పాల్గొంటారని చెప్పారు. ఎంతోమంది రాజకీయ నాయకులు, మంత్రులు, చాలామంది అధికారులు కూడా స్వామిని దర్శిస్తూ ఉన్నారు. అందరికీ శుభాలు జరుగుతున్నాయి. ఈ క్షేత్రంలో విశేషంగా సర్పం తిరుగుతూ ఉంటుంది కనుక సర్పదోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ క్షేత్రమును దర్శిస్తే వారి దోషాలన్నీ కూడా నివృత్తి జరిగి వారికి విశేషమైనటువంటి యొక్క పుణ్యప్రదమైనటువంటి పుణ్యఫలాలు సంప్రాప్తిస్తూ ఉన్నాయి. ఇంత విశిష్టమైనటువంటి యొక్క ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే సమస్యలతో బాధపడుతున్నటువంటి యొక్క వాళ్ళు, వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నటువంటి యొక్క వాళ్ళు, రకరకాలైనటువంటి యొక్క ఈతి బాధలు అంటే భార్యాభర్తల సమస్యలు కానివ్వండి, సంతాన సమస్యలు కానివ్వండి, వివాహ సమస్యలు కానివ్వండి, ఏవైనా సరే విద్యా సమస్యలు కానివ్వండి, ఏవైనా సరే ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నంత మాత్రమున వాళ్ళ సమస్యలన్నీ దూరమైపోతున్నాయి. సమస్యల నివృత్తి కోసం ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు. వారి నక్షత్రాల పైన ఆ వస్త్రం ఉంటుంది. ముడుపులు కట్టి వారములు తిరిగి అలాగే ఇక్కడ నిద్రలు చేస్తే దోషాలన్నీ దూరమవుతాయి. భక్తులంతా తప్పకుండా క్షేత్రానికి విచ్చేసి స్వామిని దర్శించగలరని చెప్పి మీ మీడియా ద్వారా అందరినీ భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మీడియా ద్వారా అధికారులను, రాజకీయ నాయకులకు కూడా విజ్ఞప్తి చేయడం ఏమిటంటే, అయ్యా మెయిన్ రోడ్ నుంచి క్షేత్రం వరకు వచ్చేటటువంటి యొక్క రోడ్డు మేము 40 ఫీట్ల రోడ్డుగా మా సొంత ఖర్చుల చేత విస్తరింపజేసుకున్నాము. మరి దానిని తమరు దయచేసి సీసీ రోడ్డు కానీ డాంబర్ రోడ్డుగా కానీ మార్చి రోడ్డు డివైడరు, అలాగే స్తంభములు అస్తవ్యస్తంగా ఉన్నాయి, విద్యుత్ స్తంభాలు అవన్నీ సరిగ్గా నాటి భక్తులకు అనుకూలంగా నడకదారిని ప్రత్యేకంగా నిర్మించవలసిందిగా కోరుకుంటూ, పుష్కరిణి అంతా కూరుకుపోయి ఉన్నది. స్వామివారు తపస్సు చేసినటువంటి యొక్క పుష్కరిణి, అందులో నీళ్లు సేవించినా వ్యాధులు పోతాయి. ఆ వ్యాధి పోయింది కాబట్టే గతంలో 600 సంవత్సరాల క్రితం ఈ స్థలాన్నంతా కూడా దత్తాత్రేయ స్వామి వారికి అంకితం చేయడం జరిగింది. క్షేత్ర మహత్యంలో ఉంది. ఇది నామధారకులు తపస్సు చేసి సిద్ధి పొందినటువంటి యొక్క క్షేత్రము. అలాగే నరసింహ సరస్వతి స్వామి వారు పుష్కర కాలం తపమాచరించినటువంటి యొక్క మహాక్షేత్రము. ఈ క్షేత్రమును అందరూ కాపాడవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను. క్షేత్రంలో ఉన్నటువంటి యొక్క కొంతవరకు భూములు కొందరు ఆక్రమిస్తూ ఉన్నారు. వాటినన్నింటినీ కాపాడవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ స్వామిని దర్శించవలసిందిగా ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నాను. పద్మలత గారు అభిప్రాయించారు. ఆమె పేరు మీద మేము ఆమె జ్ఞాపకార్థంగా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. కోలాటం వేస్తాం. సంగారెడ్డి నుంచి దత్తాత్రేయ టెంపుల్, అత్నూర దత్తాత్రేయ టెంపుల్లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. మరి సక్సెస్ఫుల్గా కావాలని ఆ దర్శనం చేసుకుంటున్నాను. ఇది వీళ్ళందరూ మా టీం. ఇది పుష్కర కాలం పాటు అనగా 12 సంవత్సరములు తపస్సు చేసినటువంటి స్థలం. నామధారకుల వారు ఇక్కడ తపస్సు చేసి ఇక్కడే దత్తుడిలో ఐక్యమైపోయినటువంటి స్థలం. ఎంతో పుణ్యప్రదమైనటువంటి స్థలం. దత్తాత్రేయ స్వామి వారు సహ్యాద్రి పర్వతంలో నివసిస్తూ ఉంటారట. గంగానదిలో స్నానం చేస్తూ ఉంటారట. గాణుగాపురంలో అనుష్ఠానము, అలాగే పంఢరిపురంలో తిలకం పెట్టుకుంటారట. కొల్హాపురంలో భిక్ష ఎత్తుతారట. ఎక్కడ దత్త అనేటువంటి 2 నామములు 2 అక్షరములు వినిపిస్తూ ఉంటాయో అక్కడంతటా కూడా ఆయన తిరుగుతూ భక్తులను విశేషంగా అనుగ్రహిస్తూ ఉంటారట. రామకృష్ణులకు కూడా గురువులు ఉన్నారు. కానీ దత్తాత్రేయ స్వామి వారికి గురువే లేరు. ఎందుకంటే ఆయనను మించినటువంటి గురు దైవమే లేదు. సమస్త చరాచరములకు గురుస్వరూపమే ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారు. కనుక ఈ యొక్క గురు పూర్ణిమ, విశేషమైనటువంటి గురు పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ కూడా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొంది దత్తాచల క్షేత్రానికి, మాధూర గ్రామంలో ఉన్న దత్తాచల క్షేత్రానికి వచ్చి దత్తాత్రేయ ఆశీస్సులు పొందగలరని మనవి. జై గురుదత్త.